హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి మీడియా. ఈరోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ హోమ్ టూర్తో వచ్చేసాను. ఈ హోమ్కి స్పెషల్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మౌంటైన్స్ మధ్యలో ఉంది. చాలా బాగుంది. చుట్టూతా ఇక్కడ బయట వాతావరణం అంతా కూడాను ఫుల్ గ్రీనరీ తోటి చాలా బాగుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ హౌస్ అనేది కంప్లీట్గా వుడ్తోనే ఉందన్నమాట. తర్వాత ఈ హౌస్ లోపలికి ఎంటర్ అవ్వాలి అని అంటే మనకు ఆ కీస్ అనేది స్పెసిఫిక్గా ఒక పర్సన్ వచ్చి ఇవ్వటం అలా ఏమీ అవసరం లేదు. మనకి ఏంటంటే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే న్యూ కీ యాప్ అనమాట. అది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ హౌస్ బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ అనేది మనము ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డిస్ప్లేలో ఇక్కడ మనం ఎంటర్ చేసినప్పుడు మనకి లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇంకా మనము బయటకి ఎప్పుడైనా వెళ్ళాలన్నా రావాలన్నా కానీ ఇంటి లోపల ఎలా కీస్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇక్కడ మనకి వైఫై కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు చక్కగా వైఫై కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. చూసారు కదా లోపల అంతా కూడా అంతా వుడ్తోనే ఉంది. తర్వాత ఇక్కడ చూసారు కదా ఉన్న డెకరేషన్ ఐటమ్ కూడా మోస్ట్లీ వుడ్తోనే చేశారనమాట. ఆ జింక బొమ్మ కూడా కంప్లీట్గా వుడ్తోనే చేశారు. చూడండి ఇక్కడ వీళ్ళ ముగ్గురు చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్న రిలాక్స్డ్గా జర్నీ చేసేసి వచ్చి రిలాక్స్ అయిపోయారనమాట ముగ్గురు కూడాను. తర్వాత ఇంక ఇదంతా వచ్చేసేమో కిచెను. సో ఈ కిచెన్లో వచ్చేసి టైల్స్ మామూలుగా కిచెన్లో కాకుండా మొత్తం కింద ఫ్లోర్ అంతా కూడా వీళ్ళు టైల్స్ యూజ్ చేశారు. బట్ మిగతా అన్ని వాల్స్ అన్నీ కూడా మోస్ట్లీ వీళ్ళు వుడ్డే పెట్టేశారనమాట. ఇదంతా వచ్చేసేమో కిచెను. మా ఫ్రెండ్ ఇక్కడ కుక్ చేస్తూ ఉందనమాట. ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తూ ఉంది. చూడటానికి మీకు బయట అంతా చాలా వెలుతురుగా ఉన్నా కానీ మాకు అప్పుడు టైం అయితే 8 o'clock అయిందనమాట నైట్. ఇంక ఈ లివింగ్ రూమ్ నుంచి ఇలాగ కిందకి వెళ్తే ఒక ఫ్లోర్ ఉంటుంది. ఫ్లోర్ ఎంట్రన్స్లోనే మనకి హీటర్ కూడా పెట్టారు. వింటర్లో చలి ఉంటుంది కదా అందుకని. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్. ఈ బాత్రూమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఈ మధ్య మోడర్న్గా చాలామంది అందరూ ఇలాగా రౌండ్గా బౌల్ షేప్లో ఉండే సింక్ కొంటున్నారు కదా, అది చాలా బాగుంది, బాగా నచ్చింది అది. ఇంకా దాని పక్కన వచ్చేసి మనకు ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా చూడండి మొత్తం అంతా వుడ్తోనే ఉందన్నమాట. ఎందుకు ఈ హౌస్ ఇదంతా మొత్తం వుడ్గా ఉంది అని అంటే, ఈ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ చాలా కోల్డ్ ప్రాంతాలు కదా, సో అందువల్ల ఆ చలిని ఆ ఇన్సులేషన్ ఆపడానికి ఇట్లాగ వీళ్ళు వుడ్ యూజ్ చేశారనమాట. ఈ టాయిలెట్ కూడా చిన్న స్పేస్లో చాలా చక్కగా బిల్డ్ చేశారు, చాలా బాగుంది. తర్వాత ఇంక టాయిలెట్ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ మనకు ఒక బెడ్, 2 pillows, బ్లాంకెట్ ఇచ్చారు. మనం జస్ట్ బెడ్షీట్స్ అవి ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా అంతా మోస్ట్లీ అంతా వీళ్ళే ఇచ్చేశారు. ఇంక ఇక్కడ నుంచి మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది. ఈ పైన ఫ్లోర్ కూడా ఎంట్రన్స్లో ఒక హీటర్ పెట్టేశారు. తర్వాత ఇదంతా కూడా మొత్తం మనకి సేమ్ కింద ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎలా స్ట్రక్చర్ అయితే ఉందో సేమ్ అదే స్ట్రక్చర్, అదే ప్లేస్లో బాత్రూమ్ ఉంది. ఇంక ఈ పైన ఉన్న బాత్రూమ్ కూడాను సేమ్ కింద ఉన్న బాత్రూమ్ లానే బిల్డ్ చేశారనమాట. సేమ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా సేమ్ చక్కగా మనకి ఒక బెడ్, తర్వాత 2 pillows ఇట్లాగే ఉంది. మనం బెడ్షీట్స్ తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా రూఫ్ కూడాను మొత్తం కంప్లీట్గా వుడ్తోనే ఇచ్చారు. గోడలు కానీ మొత్తం అంతా కంప్లీట్గా వుడ్తోనే ఉంది. చిన్న స్పేస్లోనే చక్కగా వీళ్ళు ఒక డూప్లెక్స్ కట్టేశారనమాట. ఆల్మోస్ట్ మొత్తం 4 bedrooms ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకొంచెం స్పేస్ ఉంటే ఆ స్పేస్ని కూడా వీళ్ళు మంచిగా యూజ్ చేశారు. వ్యాక్యూమ్ క్లీనర్స్, తర్వాత బాయిలర్, ఎందుకంటే హాట్ వాటర్ కావాలి కదా, సో హాట్ వాటర్ హీటర్స్ వర్క్ అవ్వడానికి ఆ బాయిలర్ అన్నీ కూడా ఆ స్టోర్ రూమ్లో పెట్టేశారు. దాని పక్కన ఇంకొక బెడ్రూము. ఇది వచ్చేసేమో పిల్లలకి ఇక్కడైతే 4 kids పడుకోవచ్చు. తర్వాత ఇంకొక బేబీ బెడ్ కూడా ఉందన్నమాట. చూసారు కదా వీళ్ళు చక్కగా ఎంత చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. చక్కగా ఉన్న కొంచెం స్పేస్లో చాలా మంచిగా వీళ్ళు ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటూ మోస్ట్లీ అంతా వుడ్తోనే పెట్టేశారనమాట. ఇక్కడేమో కొంచెం ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు డెకరేషన్కి. తర్వాత దీని పక్కనే ఇంకొక మనకి అనదర్ ఫ్లోర్ ఉంది. ఈ ఫ్లోర్లో ఏంటంటే ఓన్లీ ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి మాత్రమే చక్కగా ప్లే మ్యాట్ ఉంది. తర్వాత ఒక 2 సోఫాలు, ఇలాగ కబోర్డ్ ఉంది. ఈ కబోర్డ్లో డ్రాయింగ్ వేసుకోవడానికి పెన్సిల్స్, స్కెచ్ బుక్స్, తర్వాత పజిల్స్ కూడా ఉన్నాయి. పిల్లలు కొంచెం అన్ని ఏజ్ పిల్లలు చక్కగా వాళ్ళకి ఎంటర్టైన్ అవ్వటానికి ఆ ఏజ్ తగ్గట్టుగా బొమ్మలు ఉన్నాయి అనమాట. ఎవరైనా బేబీస్తో వచ్చినా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఫీడింగ్ చైర్స్ కూడా ఉన్నాయి ఈ బేబీస్కి. ఇంక ఈ పక్క నుంచి ఈ రూమ్ పక్కన ఇంకొక డోర్ ఉంది కదా, ఈ డోర్ ఓపెన్ చేసేసి బయటకు వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉందన్నమాట. ఈ బాల్కనీ నుంచి కూడా చక్కగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ క్లోత్స్ డ్రైయింగ్ స్టాండ్ ఒకటి ఉంది. సో మనం అక్కడ బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. ఇలా చక్కగా అనిర్వన్ లాగా కూర్చొని మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదంతా చూస్తే మీరు ఇంటి వెనక ఉన్న ప్లేస్ అనమాట. ఇదంతా మొత్తము అంతా గ్రాస్ పెట్టేశారు, కొంచెం మాత్రమే చిన్న చిన్న స్టోన్స్ చిప్స్ పెట్టేసి ఉంచారు. మిగతా అంతా చక్కగా గ్రాస్తో ఉంది. చాలా స్పేసెస్గా అనిపించింది. ఇంటి పక్కన ఉన్న గార్డెన్ కూడా. తర్వాత సాయంత్రం పూట బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, కిడ్స్ కూడా ఆడుకుంటూ ఉండొచ్చు అనమాట. బాగుంది ఇదంతా కూడా. యాక్చువల్గా ఈ హౌస్ వచ్చేసి మా ఫ్రెండ్స్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఫ్రెండ్స్ కలిశారనమాట, నెదర్లాండ్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇక్కడ ఎయిర్బిఎన్బిలో ఈ హౌస్ బుక్ చేసుకున్నారంట ఒక 2 days స్టే చేయడానికి. సో మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, అందుకని కొంచెం సేపు వచ్చి రిలాక్స్ అయ్యి వెళ్ళండి అని అడిగితే సరే అని చెప్పి వచ్చాము. సరే ఎలాగో ఇది హౌస్ అంతా చూడడానికి చాలా బాగుంది, ఎందుకు హోమ్ టూర్ లాగా వీడియో తీయకూడదా అని అనిపించింది నాకు. అందుకని చక్కగా హోమ్ టూర్ లాగా ఒక వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యూ అంతా కూడాను మనకి ఇంటి వెనక నుంచి కనిపించే వ్యూ అనమాట. ఇంకా ఇలా ఇంటి పక్కన మనకి చక్కగా ఎలక్ట్రిక్ కార్స్ కి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఇదండి హోమ్ టూర్. మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.